థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలయ్యా. నాతో మాతో మా అందరితో అయ్యా మాట్లాడమని మీ పాద పద్మములకు ఇక్కడ కూర్చున్న వారిని నన్ను సమర్పిస్తున్నాను తండ్రి. నీవు స్థిరపరిచిన మాట మాత్రమే నేను పలుకుటకు కృపచూపమనిక నిది కాని మాట నజరేయుడైన యేసు శక్తిగల నామమునది ఆగిపోవునుగాకని. నీదైన మాట రెండంచెల వాడి అయిన ఖడ్గముల హృదయాంతరంగంలో చొచ్చుకుని వెళ్ళుటకు కృపచూపమని, నీవు స్థిరపరిచిన మాట మాత్రమే నేను పలుకుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ ఈ ప్రాంతాన్ని రక్తంతో సీల్ వేస్తూ బలవంతుణ్ణి బంధిస్తూ మీ ఆత్మ సహాయం, మీ ఆత్మ స్వరము వినిపించి కనిపించి బయలుపరిచి రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని త్వరలో రానయ్యున్న వారు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సార్వత్రిక సంఘానికి కూడా నాకు ఇంత కృప చూపించిన పరిశుద్ధాత్మ దేవునికి కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. విశ్వమంతా క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉంది. ప్రభువు ఏమో త్వరగా రావడానికి కూడా సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త వారు ఆ నక్షత్రము చూచి 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఎవరు జ్ఞానులు వచ్చి బంగారము, సంబ్రాణి, బోలము, దాంతోపాటు కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ క్రిస్మస్ సీజన్లో కావచ్చు, మిగతా సీజన్లో కూడా కావచ్చు, యావత్ క్రిస్టియానిటీ దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మంచిది. అయితే ఇక్కడ బంగారం మాత్రమే ఎందుకు సమర్పించి ఉన్నారు అనేది నేను ఒక్క పాయింట్నే మాట్లాడడానికి ప్రభు సహాయం కోరుతున్నాను. హల్లెలూయా. బంగారము వాళ్ళే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉంది. నేను నమ్ముతున్నాను వాళ్ళ భారతీయులు అని. ఎందుకు నమ్ముతున్నానంటే సంఖ్యాశాస్త్రంలో అతి ప్రాచీనమైనటువంటి న్యూమరాలజీ కావచ్చు, ఖగోళ శాస్త్రంలో కావచ్చు, ఎక్కువ మెజారిటీ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఇండియన్స్. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రమును బట్టే కాల్కులేషన్ చేసి, ఓహో ఆ నక్షత్రం అక్కడ పుట్టిందంటే అతను రాజు పుట్టి ఉన్నాడని ఇక్కడి నుంచి వారు ప్రయాణం అయ్యి వెళ్ళారు. కాబట్టి ఆయన పుట్టిన కొంతకాలానికి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఇండియన్స్ అని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళు మంచి శ్రేష్టమైన బంగారాన్ని పట్టుకుని వెళ్ళారంట. వెళ్ళి ఆయనకు అప్పు చెప్పారంట, ఆయనకు మొక్కారంట, ఆయన పూజించారంట. ఏలే జ్ఞానులు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ బంగారాన్ని పెట్టి మొక్కి పూజించారంటే ఈ విషయము పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. జ్ఞానము సంపాదించుకొనుటయే. జ్ఞానులు కదా వీళ్ళు, ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలంట. దాని కొరకు బంగారం కాదు, వాళ్ళ ప్రాణం కూడా పెడతారంట అవసరమైతే. ఆ జ్ఞానము ఒక్క యేసులో మాత్రమే ఉందంట. అందుకని జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకోవాలంట. ఎవరు రాశారు సామెతలు? సొలొమోను కదా.
ఆయన అడిగిందే జ్ఞానాన్ని. ఆయన దేవుడిని అడిగిన గిఫ్టే జ్ఞానము. వీళ్ళు కూడా చాలా బహుమతులు పట్టుకెళ్ళారు, చాలా గిఫ్ట్లు పట్టుకెళ్ళారు. గిఫ్ట్ కావచ్చు, ఇంగ్లీష్లో గిఫ్ట్, లేకపోతే బహుమానము, లేకపోతే వరము బహుమానం పర్యాయ పదాలు. దాన్ని గిఫ్ట్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. బహుమానాలు పట్టుకెళ్ళారు, వరాలు పట్టుకెళ్ళారు. ఎందుకు? జ్ఞానము సంపాదించుకోవడానికి. ఎవరిలో ఉందేంటి ఆ జ్ఞానము? యేసు చెప్తున్నాడు, నేనే జ్ఞానం అని చెప్పి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. జ్ఞాన సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయంట. ఆ జ్ఞాన సంపదలు ఏం చేస్తాయంటే, నేను చెప్తున్నాడు ఆయన, నేనే జ్ఞానమైనాను కాబట్టి నేను ఆ పరలోకానికి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అయ్యున్నాను. ఆ పరలోకమునకు ఎక్కిపోవడానికి నేనే మార్గాన్ని అయ్యున్నాడు. అది జ్ఞానం. ఈ జ్ఞానులకి కావలసిన జ్ఞానం భూమి మీద బోల్డ్ ఉంది, కానీ పరలోకం వెళ్ళడానికి కావలసిన ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము యేసై ఉన్నారు. ఆ యేసు దగ్గరికి బంగారం పట్టుకెళ్ళారు. సామెతల్లో అయితే ఏం చెప్తున్నాడు? సంపద అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించండి, యేసును సంపాదించుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు క్లియర్గా కనపడలేదు ఈ లైటింగ్ వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోజన్ లైట్లు వాడుతున్నట్టున్నారు కదా. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను. అవన్నీ వేసే. ఇస్కరియోతు ఏదేం చేశాడు? ఈ మూడిట్లను అమ్మపడేశాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా వెండితోనేమో, బంగారంతోనేమో, లేకపోతే సాంబ్రాణితోటేమో, వీళ్ళందరూ బోలంతోటేమో, కానుకలతోటేమో వీళ్ళు మొక్కి సాగిలు పడ్డారు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, ఆ బంగారము, ఆ వెండి కోసం వెళ్ళి యేసునే అనే జ్ఞానాన్ని అమ్మేశాడు. హల్లెలూయా. మనం ఈరోజు యేసు దగ్గరికి ఎందుకు వచ్చున్నామంటే, నీకున్నది ఇవ్వడానికి కాదు, ఆయన్ని పొందుకోవడానికి. నీకున్నది ఇవ్వడమే కాదు, ఆయన నీలోకి రావాలి. అదే జ్ఞానము, అదే ముఖ్యాంశము, అదే జ్ఞానము, వివేచన, బుద్ధి. అది ఉంటే ఏమవుతుందంటే నీవు పరలోకం పోతావు. హల్లెలూయా. అది లేదనుకోండి, వెండి నీతో పాటు నశిస్తుంది, బంగారం నీతో పాటు నశిస్తుంది. అందుకని చెప్పాడు, వెండి నశించును, బంగారం నశించును, కానీ నా మాటలు హల్లెలూయా, హల్లెలూయా. అవి నీలో ఉండాలి, నాలో ఉండాలి, మనలో ఉండాలి. అందుకు జ్ఞానులే ఎన్నో సంవత్సరాల నుంచి కాల్కులేషన్ చేసి, ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, సంఖ్యాశాస్త్రం తెలిసిన జ్ఞానులు కాల్కులేషన్ చేసినప్పుడు ఈ నక్షత్రం ఈ కాలంలో, ఈ సమయంలో ఎందుకు వచ్చిందని పరిష్కారముగా తెలుసుకుని వచ్చారంట. అక్కడ హేరోదు మహారాజు అడుగుతాడు, మేము పరిష్కారముగా తెలుసుకుని వచ్చామండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇంకా రయ్యం ఆ బంగారం, ఈ వెండి చూపించలా. అట్లాంటి వాళ్ళకే యేసు యొక్క జ్ఞానం అవసరమైంది, ఆ వెలుగు అవసరమై ఉన్నది, ఆయన వాక్యం అవసరమైంది, ఆయన రక్తం అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ గిఫ్ట్ ఏంటి తెలుసా? యేసు నీకు వరముగా మారిపోవాలి. హల్లెలూయా. యేసు నీలో వచ్చి నివసించాలి. అందుకని సొలొమోనులో యేసు ఎచ్చి జ్ఞానముగా, వివేచనగా, బుద్ధిగా నివసించున్నాడు. వాళ్ళ తండ్రి ఏమో కత్తి పట్టుకున్నాడు, సొలొమోనేమో జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించాడు. హల్లెలూయా. దేన్ని ఉపయోగించాడు? జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని ఉపయోగించాడు. యుద్ధం చేశాడు. ఎక్కడన్నా సొలొమోను చేయలే. అతని కాలంలో వెండి ఎన్న తగినది కాదంట. ముత్యములు పోసేసేవారంట పట్టుకొచ్చి. షీబా దేశపు రాణి, అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ రాణి బంగారం అంతా పట్టుకొచ్చి ఆయన జ్ఞానాన్ని వెతకడానికి వచ్చిందంట. హల్లెలూయా. నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ సంఘము కానీ, లేదా సార్వత్రిక సంఘము కానీ, ఈరోజు నీకు నాకు కావలసింది దేవుని ఆత్మజ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం. హల్లెలూయా.
అది నీలోనికి వచ్చినప్పుడే నువ్వు వెలిగించబడతావు, నువ్వు మండించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి పరిశుద్ధతను సమకూర్చుకోగలుగుతావు, నీ దివిటి ఆరకుండా బుద్ధిగల కన్యకలాగా మారగలుగుతావు. హల్లెలూయా. అది లేకుండా మనం ఎంత ఖర్చు చేసినా కిందకి క్యాండిల్ కరిగిపోయినట్టు కరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉందనుకోండి, అనేక మందికి నువ్వు దివిటీలాగా జ్యోతిలాగా ప్రజ్వలిస్తూ అనేక మందిని వెలిగిస్తూ కరుగుతూ ఉంటావు సిలువనెత్తుకుని. హల్లెలూయా. ఇంకా చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మీ సంచులలో బంగారమునైనను, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలైనను, జాలంటే కనుక సంచి, రెండు అంగీలనైనను, బట్టలు రెండు జతలు కూడా తీసుకెళ్ళకూడదంట, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచుకొనుకుడి. కొనడన్నాడా, కొనుకుడు అన్నాడా? సిద్ధపరచుకొనుకుడి. అదేంటి, వెండి అవసరం ఉంటుంది, బంగారం అవసరం ఉంటుంది, బట్టలు అవసరం ఉంటాయి, ఎన్ని వద్దంట. ఎందుకన్నాడు చెప్పండి? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? అవసరం లేదు. ఎందుకన్నాడు ప్రభు? ఆయనలో ఉన్న జ్ఞానమును, ఆయనలో ఉన్న అభిషేకమును, ఆయనలో ఉన్న వాక్యమును, ఆయనలో ఉన్న శక్తిని ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తున్నాడు దాంట్లో. ఎవరిలో? 12 మంది అపోస్తలుల్లో. అందుకనే ఆయా యెరూషలేము గవని యొద్ద కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి, వెండి లేదు బంగారం లేదు, నజరేయుడైన యేసు నామమున ఉందన్నారు వీళ్ళు. హల్లెలూయా. అంటే ఆ శక్తి చేత, జ్ఞానము చేత, ఆ ఆత్మ చేత నింపబడిన వాడికి వెండి బంగారము పాదముల దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్తున్నాడు, నాకన్నా గొప్పదా బంగారం, నాకన్నా గొప్పదా వెండి. అందుకని జ్ఞానులు సైతం మోకరిల్లి వెండిని, వారుకున్న ఎంతో వెలవగా ప్రశస్తమైనటువంటి బంగారాన్ని కూడా పాదాల దగ్గర పెట్టి నీ జ్ఞానానికి నమస్కరిస్తాం. నీవు మాకు వరముగా దొరికి ఉన్నావు, నీవు మమ్మల్ని రాజువై ఏలు, మమ్మల్ని అభిషేకించు, ఇంకా ఆ పరలోక సంబంధమైన ప్రత్యక్షతలో, ఆ మార్గాల్లో మమ్మల్ని నడిపించు అని సాగిలి పడ్డారంట, పూజించారంట, నమస్కరించారంట. హల్లెలూయా. ఆ హృదయం ఉంది కాబట్టి నక్షత్రం మరలా వారికి దారి చూపిస్తూ ఉంది. ఆ మనసు ఉంది కాబట్టి వాళ్ళకి. అందుకని అపోస్తలులు పామరులే, మత్స్యకారులే, ఏమీ తెలియని వాళ్ళే, కానీ వారికి ఇవ్వబడింది వెండి కన్నా బంగారం కన్నా విలువ కలిగిన జ్ఞానాత్మను, వివేచనాత్మను, పరిశుద్ధాత్మను వారికి వచ్చాడు దేవుడు. అది నీ నా మన కుటుంబాల్లో, నీ నా మన సంఘాలు, నీ పిల్లల్లో, నా పిల్లల్లో, మన బిడ్డల్లో అది ఉంటే సమస్తము నీ ఎదుటికి వస్తుంది. హల్లెలూయా. రావడం కాదు, నువ్వే పరలోకం వెళ్ళి చూసి రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకం పోయి మరలా తిరిగి రావచ్చు. అందుకని పౌలు అంటాడు, నీ నిమిత్తము, నీ జ్ఞానము నిమిత్తము, నీ శక్తి నిమిత్తము, నీ అభిషేకము నిమిత్తము, నీ కృప నిమిత్తము నేను సమస్తాన్ని, నాకున్న ఆస్తినంతా పెంటగా ఎంచుకున్నాను. అయితే నువ్వు రా, నేను పరలోకం తీసుకెళ్తా, పరలోకంలో ఏమేమి ఉన్నాయో చూపిస్తా, పరలోకంలో ఎవడు వినని మాటలు నీకు వినిపిస్తా, పరలోకంలో ఎవడు పలకకూడని మాటలు నీకు పలికించేస్తా, నీకు అవి వినిపిస్తా, వాటి మర్మాలను బోధిస్తా, ప్రత్యక్షతలు వివరిస్తా అని ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఒకటే ఒక రీజన్, వెండి బంగారము ఆస్తి అంతా పెంటగా ఎంచుకున్నానయ్యా అన్నాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏది గొప్పదో దాన్ని దేవుడికి ఇచ్చి నువ్వు దేవునికి సరెండర్ అయిపోవాలి. అప్పుడు ఆ ఆత్మ నిన్ను వెలిగిస్తుంది, ఆ జ్ఞానము నిన్ను వెలిగిస్తుంది, ఆ ఆశీర్వాదము నిన్ను దీవించడం మొదలు పెడుతుంది. అందుకని అపోస్తులకి నా ఆత్మనే మీకు ఇచ్చున్నాను, నా అభిషేకమే మీకు ఇచ్చున్నాను, నేను ఎట్లా కార్యాలు చేయగలుగుతానో నీవు కూడా అదే విధంగా కార్యాలు చేయగలుగుతావు. నేను ఎట్లాంటి జ్ఞానాన్ని బోధించినా నీవు కూడా అదే జ్ఞానాన్ని, నాకు ఏ విధమైన మహిమ ఉందో మీకు కూడా అదే విధమైన మహిమ. కాబట్టి వెండిని కానీ, బంగారాన్ని కానీ, సంచిని కానీ, చెప్పులు కానీ, 2 జతల బట్టలు కానీ మీరు తీసుకెళ్ళవసరంలే. నా నామము, నా అధికారం మీకు చాలు. హల్లెలూయా. ఇది
వరము. ఇదే వరము. ఈ వరము మనకు కావాలి. ఈ అంత్య దినాల్లో ఈ శక్తి మనకు కావాలి, ఈ అభిషేకం మనకు కావాలి. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ రోజుని ఏ వరాలైతే, ఏ గిఫ్ట్లు అయితే ఇచ్చారో, ఏ వరాన్నైతే వాళ్ళు పొందుకున్నారు, క్రీస్తు అనే వరాన్ని, క్రీస్తు అనే ఆత్మని, క్రీస్తు అనే అభిషేకాన్ని, క్రీస్తు అనే ప్రత్యక్షతని, అది మనం పొందుకోవడమే క్రిస్మస్. అందుకే వారు సాగులు పడ్డారు, అందుకని వాళ్ళు నమస్కరించారు, అందుకొరకే నక్షత్రం వారితో నడిచింది. మీరు ఆలోచించేయండి, నక్షత్రం వారితో నడుస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కనపడాలా కనపడవద్దా అమ్మా? మిగతా వాళ్ళు కనపడాలా కనపడవద్దా? కానీ ఎవరు కనపడలే, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఆత్మీయ నేత్రం తెరవబడింది. మిగతా వాళ్ళకి యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసింది. వాళ్ళు చూడలేకపోయారు. ఆ తేజో నక్షత్రం వారికి దారి చూపిస్తున్న నక్షత్రం యొక్క ఆనవాళ్ళు వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళ హృదయమును సహా కుమ్మరించారు ఆరాధనలో. నీ వంటి ప్రభువు లేడయ్యా, నీ వంటి రాజు లేడయ్యా, నీ వంటి గనుడు లేవడయ్యా, నిన్నే పూజించడానికి వచ్చామయ్యా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామయ్యా, ఒక పుడతాడని, ఆయన ఎవడో మాకు తెలియక ఎక్కడ పుట్టాడని రాజవంశంలో అడిగి ఉన్నామయ్యా, మా కన్నులు తెరిచి ఉన్నావయ్యా, మాకెంతో విలువైందని ఇచ్చారు ఈ బంగారాన్ని, ఇది కూడా నీ పాదాల దగ్గర పెట్టి, నీకన్నా విలువ కానిదయ్యా ఇదేని నీ పాదాల దగ్గర పెట్టి పూజిస్తున్నా. నీ జ్ఞానం ఇస్తావా మాకు? నీ తెలివి ఇస్తావా మాకు? నీ పరలోకానికి దారి చూపిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు ఇంపాసిబుల్. అందుకని అపోస్తలుడు చెప్తున్నాడు, మీరు విద్య లేని పామరులే కావచ్చు, నా అభిషేకం అంతా మీకు ఇచ్చున్నాను. ఇక్కడున్న బిడ్డలందరూ పొందుకోవాలి ఆ అభిషేకాన్ని, ఇక్కడున్న సంఘం అంతా పొందుకోవాలి ఆ ఆత్మను, ఇక్కడున్న సేవకులందరూ పొందుకోవాలి ఆ కృపను. అదే వరము, అదే క్రిస్మస్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకు పోదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. ఆ వరం ఏంటో చూడండి. వాళ్ళు పొందుకున్న వరం కొరకు ఇప్పుడు మనకు చెప్పడం మొదలుపెట్టారు. అందుకని వాళ్ళు వెండి బంగారం అవసరం లేదన్నారు. ఇప్పుడు ఆ వరం ఏంటో ఇప్పుడు కిందకి చెప్తున్నారు చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది అసలైన గిఫ్ట్. జ్ఞానులు ఎందుకు ఆ గిఫ్ట్లు ఇచ్చి అసలైన గిఫ్ట్ దేవుని దగ్గర పొందుకున్నారంటే, పరిశుద్ధాత్మ అను వరము, గిఫ్ట్. అది రావాలి. అది ఉంటేనే క్రిస్మస్, అది ఉంటేనే క్రిస్మస్. అది లేదనుకో క్రిస్మస్ లేదు. అది ఉంటేనే క్రిస్మస్. ఆ పరిశుద్ధాత్మను వరము పొందాలంట. యావత్ సృష్టి అంతా అది పొందాలంట. అందుకే ఆయన కృపావరముగా, కృపావాక్యముగా శరీరధారి వచ్చినాడంట. ఆ గిఫ్ట్ని దానికి వెలకట్టలేం. అందుకని నా దగ్గర వెలగలది ఒకటి ఉంది, బంగారము, వెలగలది ఒకటి ఉంది, ముత్యము, పగడము, అవన్నీ జ్ఞానమా నీకు అర్పిస్తాం అని అర్పించేయాలంట. ప్రభువు నీ వెండి బంగారాలు అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ దాన్ని సంపాదించుకోవడానికి నీకున్నది అంతా అమ్మేయమంటున్నాడు అవసరమైతే, కానీ దాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు అన్నాడు. ఏంటా వరమని పరిశీలిస్తే పరిశుద్ధాత్మ వరము. ఏ వరం? ఆ వరము నీలోకి రావాలి, నిన్ను పరిశుద్ధపరచాలి, అది పరలోకానికి మార్గాన్ని తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ప్రతి ఒక్కడికి డోర్లు తెరవబడవు అక్కడ. ఈ వరం ఉన్నవాడే, ఈ ఆత్మ ఉన్నవాడే ఆ డోర్లు తెరవబడుతుంది. అరే బాప్తిజం తీసుకున్నాను కదండి, కుదరదు. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన యొడల చెప్పాలి, ఫుల్ఫిల్ చేయాలి, జీవించేదవు.
ఎవడైనా సరే క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు. ఇది ఏంటిది? వరము. ఎవరిస్తున్నారు? యేసు ఇస్తున్నాడు. ఎందుకు పుట్టాడు? ఆ వరాన్ని ఇవ్వడానికే పుట్టాడు ఆయన. ఎందుకు మరణించాడు? ఆ వరాన్ని ఇవ్వడం కొరకే మరణించాడు ఆయన. ఎందుకు లెగిచాడు? ఆ వరాన్ని నీ మీద కుమ్మరించడానికే లెగిచాడు ఆయన. ఆ వరము లేకపోతే ఈ బైబిలే లేదు అసలు. హల్లెలూయా. ఆ వరం ఇవ్వడానికే వచ్చినాడు ఆయన. ఆ వరాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. ఆ ఆత్మను ఆదాము పోగొట్టుకున్నాడు. మరలా వరాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. అదే క్రిస్మస్. ఎందుకు పుట్టావయ్యా అంటే నా ఆత్మ నీకు ఇవ్వడానికి. హల్లెలూయా. నా అభిషేకాన్ని నీకు ఇవ్వడానికి, నా రక్తాన్ని మీకు ఇవ్వడానికి, నా వాక్యాన్ని మీకు ఇవ్వడానికి. ఎందుకయ్యా? నన్ను మిమ్మల్ని సొగసైన మీ పోలికలోనికి లేకుండా మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసిన ఆ దురాత్మ చీకటి అంధకార శక్తులని శరీర క్రియని లయపరచడానికి ఆత్మనిచ్చి ఆ ఆత్మ ద్వారా నాలో ఉన్న ప్రతి శరీర క్రియల్ని ఆ ఆత్మ లయపరుస్తుందంట. అప్పుడు జీవిస్తావంట నీవు. ఎక్కడ? పరలోకంలో ప్రభువుతో పాటు. శరీర క్రియలను చంపిన యెడల దేని ద్వారా చంపాలయ్యా? ఆత్మ. ఆత్మ ద్వారా ఎలా చంపుతాం ప్రభా? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆ ఆత్మకి ఖడ్గము, ఆ ఆత్మ పేరు ఖడ్గం అంట. ఆ ఖడ్గం ద్వారా నీలో, నాలో, మనలో ఉన్న ప్రతి శరీర క్రియని ఆ ఆత్మ వచ్చి చంపుతుందంట. నువ్వు అవకాశం ఇవ్వాలంట ఆ వరానికి. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రికలో ఇంకొక డిఫరెంట్గా రాశాడు ఆయన. ఏమని రాశాడు? ఆ ఆత్మ ఖడ్గము నీలోకి దూరుతుందంట. నీ తలంపుల్లో ఉంటే ఆ చీకటిని చంపుతుందంట. అది విభాగిస్తుందంట. నీ తలంపుల్లో, ఆలోచనలో, నీ భావోద్రేగాల్లో, నీ ఎముకల్లో, నీ మూలుగుల్లోనికి అది చొచ్చుకొని వెళ్తుందంట ఆత్మ ఖడ్గం. అదే వరం. అందుకే యేసు పుట్టాడు. ఆ వరం నీకు ఇస్తాకే పుట్టాడు. అది అపోస్తులు పొందుకున్నారు కాబట్టి మాకు వెండి వద్దు, బంగారం వద్దు, ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, నీ ఉంటే మాకు చాలు ప్రభు అన్నారు. హల్లెలూయా. ఏముంటే? ఆత్మ ఉంటే చాలు అన్నారు. అది ఉంటే అన్నీ ఉన్నట. అందుకనే పేతురు అనుకుంటా అడిగాడు, అయ్యా మా ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలేసి వచ్చేసాం, మా భార్య మా పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చేసాం, మా వృత్తిని కూడా వదిలేసి వచ్చాం. డోంట్ వరీ, భూమి యందును పరలోకమందును 100 అంతలు నీకు ఇస్తా. హల్లెలూయా. ఎంత? 100 అంతలు. అందుకని జ్ఞానులు ఇచ్చిన గిఫ్ట్ కాదు, నువ్విస్తున్న ఏదో కానుక కాదు, నీవే దేవుని యొక్క ఆత్మను వరముగా నీ హృదయంలోకి తీసుకురావాలి. ఇదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ చెప్తారు ఒకసారి. ఆత్మ క్రిస్మస్ అని చెప్పండి, పరిశుద్ధాత్మ క్రిస్మస్ అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? ఏం క్రిస్మస్? పరిశుద్ధాత్మ ఫిల్నెస్ క్రిస్మస్, అసలైన క్రిస్మస్. ఆ ఆత్మ వస్తే కానీ నాలో ఉన్న శరీర క్రియ చావదు. చావకపోతే కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ప్లేస్కి నేను వెళ్ళవలసి ఉంది. అది తప్పించడానికి ఆయన శరీరము నలగొట్టబడి ఆయన శరీరంలో ఉన్న రక్తము, రక్తంలో ఉన్న ప్రాణము, ప్రాణంలో ఉన్న ఆత్మను నీకు దారబోసి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ ఆత్మను కుమ్మరించి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27-28వ వచనంలో ఆ ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తాడని చెప్పిన వాగ్దానమే వరము. ఆయన పుట్టి ఉన్నాడు, ఆయనలో ఆత్మ ఉంది. ఆ శిలువలో ఆత్మను అప్పచెప్పాడు, ఆ ఆత్మని మీదకి తిరిగి రప్పిస్తున్నాడు. ఆ ఆత్మ ద్వారా శరీరాన్ని చంపిన నీవు పరలోకంలో యేసు నిత్య జీవనం ఉంటావు. ఇదే క్రిస్మస్, నాకు తెలిసిన బైబిల్లో ఉన్న క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే అజ్ఞానులు అజ్ఞానంగా వెళ్ళా, జ్ఞానంగా వెళ్ళి అసలైన బంగారాన్ని, వెండిని ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న మామూలు ఈ లోకంలో దొరికే వెండి బంగారం ఇచ్చి దేవుడైన అపరంజి పాదములు పోలినటువంటి వాడి యొక్క పాదాల దగ్గర పడిపోయాడు. అపరంజి అంటే బంగారం. ఏంటిది? ఏ పాదాలు? అపరంజి పాదములు కలిగిన వాడైనా.
ఆ పాదాల మీద పడిపోయి నీ శక్తి కావాలి, నీ ఆత్మ కావాలి, నీ రక్తం కావాలి, నీ మార్గం మాకు చూపన్నారు. హల్లెలూయా. పరలోకంలో ఆకాశంలో ఉన్న నక్షత్రము దారి చూపిస్తే మరి వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోకానికి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మార్గం చూపించడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తులు అన్నీ విడిచిపెట్టి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవరాన్ని పొందుకోవాలని చెప్తున్నారు. ఇదే క్రిస్మస్. గారడీ సీమోను చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి, మీకు అర్థమై ఉండొచ్చు, పేతురు యోహాను వచ్చారు. ఫిలిప్పు అనేటువంటి ఏడు మందిలో ఫిలిప్పు ఉన్నాడు, వంటశాలలో పనిచేసిన వ్యక్తి. అతని మీద దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వరం ఉంది. ఆ సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసి వాళ్ళందరినీ మార్చివేసి బాప్తిజం ఇచ్చి రెడీగా ఉన్నాడు. ఈ అక్కడ గారడీ సీమోను అని ఒకడు ఉన్నాడు. వాడు దేవుని మహాశక్తి అని పిలువబడుతున్నాడు. వాడి కోసం ఇక్కడ రాయబడుతుంది. వాడికి ఏం ఆశ కలిగిందంటే ఈ వరము నాకు కావాలని ఆశ కలిగిందంట. హల్లెలూయా. ఎన్నో మాంత్రికాలు, తాంత్రికాలు, విద్య, టకోర చేసినటువంటి వాడు, అన్నీ చూసినవాడు ఈ వరం ఏంటి మన దగ్గర లేదనుకున్నాడంట. హల్లెలూయా. క్రైస్తవులకి ఈ యోచన లేదు. ఎవరికి? క్రైస్తవులకైన మనకు ఒక గారడీ సీమోను మాంత్రిక తాంత్రిక వరాల్లో, విద్యల్లో ఆరితేరిన వాడు దేవుని పరిశుద్ధాత్మ వరం కావాలని అపోస్తుల దగ్గర డబ్బులు పెడుతున్నాడు అంట. చదవండి, చదువుతున్నా సిస్టర్. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని అంటే యేసును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును కాక. అందుకనే ఇప్పుడు నీవు డబ్బిచ్చి ఆ వరాన్ని సంపాదించలేవు, హృదయాన్ని మాత్రం ఇవ్వాలి. హల్లెలూయా. ఏ హృదయం? మోసకరమైన పాపిష్టి హృదయాన్ని మాత్రం ఇవ్వాలి. మన హృదయాన్ని ఇస్తే ఆ హృదయంలోనికి ఆయన ఆత్మ వస్తుందంట. ఈయన డబ్బిస్తే వస్తుందేమనుకుంటున్నాడు. అందుకని పౌల్లో, పేతురులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు, మా బంగారం, మా వెండి, మా ఆస్తి పెంటగా ఎంచుకున్నామయ్యా ఆ వరం కోసం. ఆ వరం మాకు కావాలి, ఆ వరం మాలో ఉండాలి, ఆ వరంతో పాటు మేము కదలాలి, ఆ వరము మేము ఏకమై ఉన్నాం. హల్లెలూయా. అందుకని యేసుప్రభువు కూడా స్పష్టమని చెప్తున్నాడు, తండ్రి నేను మీరు ఏకమైనట్టుగా వీరును మేమును ఏకమై ఉండలాగా వీరు చేయు ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించంతే. ఏకమైతే కనుక ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. హల్లెలూయా. ఏకం చేసేదే పరిశుద్ధాత్మ, ఏకాత్మ. హల్లెలూయా. అదే వరము. ఆ వరం ఎవరిలో ఉందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలోకి వచ్చింది. ఆ శరీరమే, ఆ గర్భము, ఆ ఆత్మే ఆ శరీరాన్ని 9 నెలలు పెంచింది, పోషించింది. హల్లెలూయా. ఇదే విషయం ప్రసంగిలో రాశాడు. గాలిని విత్తువాడు, గాలిని చూచు గాలిని కనిపెట్టువాడు విత్తడు అని, ఏ గాలి ఎక్కడి నుంచి వచ్చినో ఎవడికి తెలియను అని రాశాడు. రాస్తూ చూలాలి గర్భంలో ఎముకలు ఏ విధముగా ఎదుగునో తెలియదు అన్నాడు. అంటే ప్రతి ఒక్కడు గాలిని చూసి, వాతావరణాన్ని చూసి, ఇప్పుడు మీ ప్రాంతంలో వరదలు వస్తున్నాయి అనుకోండి, ఇటుకలు అందరూ పనిచేస్తారు కదా. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంటాయి, ఇటుకలు తీస్తారు కదా, ఆమలు కాలుస్తారు కదా అమ్మా. వరదలు వచ్చినప్పుడు అని అడుగుతున్నానమ్మా, కాలుస్తారా? బంగారం వెండి ఎక్కడ ఉందో అర్థికని మొన్న మునిగిపోయింది కదా, కాల్చారా అమ్మా? కాల్చరా. వాతావరణం. అందుకని యేసుప్రభువు కూడా చెప్తాడు, మీరు ఆకాశ వైఖరిని కనిపెడుతున్నారు కానీ నన్ను మాత్రం కనిపెట్టట్లే. అలా విత్తువాడు ఎవడన్నా గాలిని చూసి విత్తుతాడంట. పట్టువాడు విత్తడు. అమ్మ చదవండి. మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు
గర్భమందు ఎముకలు ఏ విధముగా ఎదుగునో ఎవరికి తెలియదు అన్నాడు కదా. ఆగండి, అది ఏ చూలాలు అనుకుంటున్నారు? మన చూలాలు కాదు. మన చూలాల్లో టిప్పా స్కాన్ తీస్తే 6 నెలలకి మొత్తం ఎముకలు ఎలా ఉన్నాయి, కన్నులు ఎలా ఉన్నాయి, వంకరు ఉన్నాయా, కింకరు ఉన్నాయి, మొత్తం రిపోర్ట్లన్నీ వచ్చేస్తాయి. ఈ చూలాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను చేత రాస్తున్నది, పరిశుద్ధాత్మ గాలి ద్వారా కమ్ముకున్న మరియ యొక్క గర్భములో ఎముకలు ఏ విధంగా ఎదుగుతాయో తెలియదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆత్మ ద్వారా పుట్టిన యేసు అని చెప్తున్నాడు. ఆత్మ ద్వారా ఎముక ఎదిగింది అంటున్నాడు. ఆదాములోంచి ఎముకని తీసాడా? ఆదాములోంచి ఎముకని తీసాడా? కొంచెం చెప్పండి అమ్మ. ఆదాములోంచి ఎముకని తీసాడా? మరి ఆ ఎముక ఎలా ఎదిగింది? ఆ ఎముకకి శరీరం ఎలా వచ్చింది? కన్నులు ఎలా వచ్చినాయి? సేమ్ అదే పరిశుద్ధాత్మ ఆ ఎముకని ఆయనలోంచి తీసిన ఆ ఎముకకు శరీరాన్ని, నరాల్ని, ఎముకలను, చేతులు, కాళ్ళు, కన్నులు అన్నీ ఆ ఎముక ఇస్తే ఆ అవ్వ వచ్చింది. మన అమ్మ చేసింది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మరొక ఎముక పరలోకాన్ని నుంచి తీసుకొచ్చాడంట దేవుడు. ఆ ఎముక పేరు యేసు. అందుకని ఆయన ఎముకలో ఒక ఎముకైన నువ్వు ఇరగదు. ఇరిగిందంతా పాపం. హల్లెలూయా. నా సబ్జెక్ట్ అది కాదు. ఆ వరం ఎలా వచ్చిందో మరి గర్భంలో చెప్తున్నాను అంతే. అందుకని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అక్కడ పరిశుద్ధాత్మ గాలి ఒకటి ఉంది. లోక గాలిని చూసి మనుషులు విత్తుతారు, కోస్తారు. కానీ పరిశుద్ధాత్మ గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం ఆ గాలి వచ్చినప్పుడు ఆ ఆదాముకి ఎట్లా ఆపరేషన్ జరిగి ఎముక తీశాడో ఆ ఎముక అవ్వలాగా తయారు చేశాడు. ఇప్పుడు నాలో ఉన్న ఎముకను తీసి ఆయనలో అనగా మరియలో పెడుతున్నాను. ఆ ఎముక 9 నెలల పరిశుద్ధాత్మ ద్వారా ఎదుగుతుంది. ఆ ఎదిగిన ఆ శరీరము సిలువలో మరణిస్తూ తండ్రి నా ఆత్మను మీకు అప్పచెప్తున్నానని చెప్తుంది. ఆ ఆత్మ మీలోకి వస్తే మీ శరీరకి చచ్చిపోతాయి. హల్లెలూయా. అందుకని ఆ వరములో ఏముందంటే ఆత్మ ఉంది. ఆ బహుమానంలో ఏముందంటే పరిశుద్ధాత్మ ఉంది. ఆ ఆత్మ నీకివ్వడానికి గిఫ్ట్గా వచ్చి ఉన్నాడు ఆయన. నువ్వే మరణించి నీవే నా కొరకు ప్రాణం పెట్టి నీ ఆత్మను నాకు ఇస్తున్నావా అని. అయ్యో నేను ఏమివుతానయ్యా, నా వెండి కాదు, నా బంగారం కాదు, ఇదిగో నేనే సాష్టాంగ నమస్కారం చేసి మోకరిస్తున్నాను ఇతడని ఆ జ్ఞానులు చెప్పి ఉన్నారు. పౌలైతే కనుక దాని అంతటిని పెంటగా పెంచుకున్నాను. ఆయన నుండి ఆ ప్రేమ నుండి నన్ను ఏది వేరుపరచలేదు. ఎందుకంటే మేమిద్దరము ఏకాత్మై ఉన్నాం. హల్లెలూయా. అలాగ ఎదిగిందంటది 9 నెలలు. ఆ 9 నెలల పరిశుద్ధాత్మ దానికి అన్నీ సప్లై చేస్తుంది. చివరికి దానికి ఆ బాడీకి కావాల్సినటువంటి వాటర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ హోలీ స్పిరిట్ ద్వారా వచ్చినాయి. అందుకని ఆయన పాపము లేనివాడిగా పుట్టి ఉన్నాడు. దాంట్లో ఉంది ఆత్మ. అది దేవుని వరం అని చెప్తున్నాడు పేతురు. ఆ వరాన్ని నీకిస్తాడు. నీలో నాలో ఉంది మరణము. ఆ మరణాన్ని అది చంపుతుందంట. హల్లెలూయా. ఆత్మ ద్వారా శరీరక్రియల ద్వారా వచ్చే జీతం ఏంటి? పాపం. పాపంలో వచ్చే జీతం మరణం. ఆ మరణపు ములను విరిస్తుందంట ఆత్మ. అందుకని ఆ వరము కావాలి ఈ ఎంటైర్ క్రిస్టియానిటీకి. ఉందా? క్రిస్టియానిటీలో ఆ వరం ఉందా? క్రిస్మస్ పక్కన పెట్టు, అలా క్రిస్టియానిటీలో ఆ వరం ఉందా? ఆ వరంతో నింపబడిన అనుభవం ఉందా? ఆ వరంతో నింపబడుతూ ఆ శరీర క్రియలు ఏవైతే నీ ముందున్నావో అట్లా పెకిలించగలిగిన ఆత్మ శక్తి, ఆత్మ బలము నీలో ఉందా? ఆ గిఫ్ట్ అయితే రెడీగా సిద్ధంగా ఉంది. అందుకనే ఆ రోజున మారు మనసు పొందినారు. అందరూ ఏం చేయాలని అడిగినప్పుడు పేతురు చెప్తున్నాడు, మారు మనసు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అన్నాడు. అంతే. హల్లెలూయా. అది ఈరోజు లేకపోతే ప్రభు రాకడ వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. యేసు త్వరగా వచ్చెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. యేసు త్వరగా వచ్చెను, హల్లెలూయా. విశ్వజన్మకర్త లోకాన వెలిసినంట,
తెలుసుకుంటే నిండుగా గుండెల నిండగా, కలుసుకుంటే పండుగ కన్నుల పండుగ, విశ్వమంత కన్నుల పండుగ. ఆది అంతం లేని యేసుదేవుడు అన్ని కాలాలలో ప్రత్యక్షమయ్యాడు. ఆది అంతం లేని యేసుదేవుడు అన్ని కాలాలలో ప్రత్యక్షమయ్యాడు. నీ జన్మ కర్మ పాపాలను తొలగిస్తాడు, నీ ఇంటి దీపాలను వెలిగిస్తాడు. నీ జన్మ కర్మ పాపాలను తొలగిస్తాడు, నీ ఇంటి దీపాలను అంటే ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు ఆయన. అది ఆదాము ఆర్పివేసి ఉన్నాడు. ఇప్పుడు కడపటి ఆదాము వచ్చి నేను లోకమునకు వెలుగు, మిమ్మల్ని వెలిగిస్తానన్నాడు. మీరే వెలుగుగా మారిపోతారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వరం ఇవ్వడానికి ఆయన ఆ గాలి ద్వారా, ఆ ఆత్మ ద్వారా ఆ ఎముకలు ఆయనలోకి వచ్చి ఆ ఎముక ఎదిగితే ఆయన పుట్టి ఉన్నాడని చెప్తున్నాను. అందుకనే ఆయన పొడిచినప్పుడు ఏ ఎముకనైతే ఎక్కడి నుంచి తీశాడు, ఏ ఎముకని ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పొడిపించుకున్నాడు. అంటాం కదా వీడి పాపం పండిందిరా అని. అందుకని చెప్పాడు మరణ శాసనం ఎవడు రాశాడో ఆ మరణ శాసనం రాసిన వాడి మరణము అగత్యం అన్నాడు. పాపం వలన మరణం వస్తుందని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం అంటే కనుక ఈ తల్లి గర్భంలో ఎక్కడైతే కనుక ఈ ఆదాము గర్భంలోంచి తీసాడో అక్కడి నుంచే అవ్వలోకి పాపం వచ్చింది, అవ్వలోంచి అందరికీ మరణం వచ్చింది. హల్లెలూయా. అందుకని అక్కడ పొడిపించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? వరాన్ని ఇవ్వడానికి. ఏంట వరం పేరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము మీ బిడల మీదకి వచ్చును గాక, మీ సంఘం మీదకి వచ్చును గాక, మీ కుమారుల మీదకి వచ్చును గాక, మీ కుమార్తె మీదకి వచ్చును గాక, మీ ఊరి మీదకి వచ్చును గాక, ఈ ప్రాంతం మీదకి వచ్చును గాక, ఈ జిల్లా మీదకి వచ్చును గాక, ఇక్కడున్న సంఘాల మీదకి వచ్చును గాక, సార్వత్రిక సంఘాలని ఆత్మతో నింపబడును గాక. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను త్వరగా ముగిస్తాను. 10 నిమిషాలు ఎంత ఉంది చెప్పండి, పర్వాలేదు. ఎంత టైం అయింది చూడే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏంటి? పాపం వల్ల మనందరికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. కానీ ఏమిస్తున్నాడంటే ఇప్పుడు దేవుని కృపావరం వచ్చిందంటండి బాబు మనకి. ఏ వరం? దేవుని యొక్క కృపావరం వచ్చిందంట. ఈ కృపావరం వల్ల ఏమొస్తుంది మనకి? ఎవడని ఇస్తాడా నిత్య జీవాన్ని, పరలోకాన్ని? అంటే ఈ వరం ఉంటేనే నిత్య జీవం వస్తుందంట. ఆ వరం పేరేంటో పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, జ్ఞానులు చెప్తున్నారు, సొలొమోను చెప్తున్నాడు. ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వరము అన్నాడు. ఆ వరము కృపలాగా వచ్చిందంట, కృపా వాక్యంలాగా. ఆ కృపా వాక్యంలో, ఆ కృపా వరములో ఏముందంట? నిత్య జీవం ఉందంట. నువ్వు ఏం పొందుకుంటే నిత్య జీవం ఇస్తాడంట? ఆత్మను పొందుకుంటే ఇస్తాడంట. హోలీ స్పిరిట్ క్రిస్మస్. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. సలబడ్డారా? హ్యాపీ క్రిస్మస్. వరమే ఎక్కడుందంట? వాక్యము వరం. శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మీదకి వచ్చాడు. వాక్యమే వరం. ఆ వరము మనకి ఏమిస్తుందంట? పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవాన్ని ఇస్తుంది, అంటే పరలోకాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. ఏ లోకాన్ని? పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుందంట. ఆ నిత్య జీవం రావాలంటే వరము ఉండాలి. ఆ వరం పేరు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ
వాక్యం అనే శరీరంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా కమ్మబడినటువంటి ఆ మరియ గర్భంలో పుట్టిన యేసులో ఉందంట. ఆ యేసు మరణిస్తే కానీ ఆ వరం రాదంట. ఆ వరం వచ్చిన తర్వాత కానీ మనకి ఇవ్వలేడంట. అందుకని ఆయన మరణించి మనకు వరాన్ని ఇచ్చాడంట. ఆ వరం పేరు పరిశుద్ధాత్మ అంట. ఆ పరిశుద్ధాత్మ నీలో వస్తే ఆ నిత్య జీవానికి వారసుడు అవుతాడంట. అందుకని ఎందరైతే యేసుక్రీస్తు ఆత్మ లేనివాడు వాడు నా వాడు కాదన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అన్నాడు. ఎందుకే క్రిస్మస్? ఎందుకంటే వరాన్ని పొందుకోవడానికి. ఎందుక వరం అంటే నిత్య జీవానికి. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్దామా? అర్థమవుతుందని వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ నిత్య జీవం ఏ దేవుళ్ళలోనూ లేదు, ఏ దేవతలోనూ లేదు. ఒకే ఒక్కడు నిత్య జీవానికి వారసుడిగా మారుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. ఆ వరము నీకు ఉచితంగా ఇస్తున్నాడు అంతే. ఎలా? డబ్బులు పెట్టాడు. గారడి సీమను ఇచ్చాడా? దేవుని వరమును అరే కొనేద్దాం అనుకుంటున్నామంటా అనుకో. దేవుణ్ణి అమ్మేశాడు ఒకడు. హల్లెలూయా. వాళ్ళకున్నదంతా అమ్మేసి ఇచ్చేశారంట దేవుని కోసం. హల్లెలూయా. అప్పుడు ఆ వరాన్ని నీకు ఇస్తాడు. ఆ వరము నీలోకి వచ్చి ఏ పోలికైతే పోగొట్టుకున్నావో ఆ పోలికలోనికి మార్చేస్తుందంట ఆ వరం. అందుకని మరలా ఆత్మలో నేను ప్రసవ వేదన పడుతున్నాను. దేంట్లో? ఆత్మలో ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు స్వరూప్యం అనగా పోలిక మీలో వచ్చే వరకు. పౌలు స్టేట్మెంట్. హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ. ఆ క్రీస్తు యొక్క పోలికలోనికి నువ్వు మారబడినప్పుడే నీకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. అనగా పరలోక యొక్క మార్గాలు, ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. అందుకని మస్ట్ అండ్ షుడ్గా సార్వత్రిక సంఘాలన్నీ ఒక వరాన్ని పొందుకోవాలి. క్రిస్మస్ రోజుని పరిశుద్ధాత్మ అనే వరాన్ని. హల్లెలూయా. నిత్య జీవము, నిత్య లోకము దాంట్లో ఉంది. అక్కడ ఏడుపులు బెబ్బలు ఏముండవు. ఏలైనగా పాపంలో వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. అందుకని బాప్తిజం పొందిన ఆయనలోకి, మరణంలోనికి. హల్లెలూయా. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. వరాలు పొందుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఆ వరం వస్తే వరాలు వచ్చేస్తాయంట. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి, విశేషముగా ప్రవచనావరం కొరకు అపేక్షించుడి. అంటే కనుక కోరిక కలిగి ఉండాలంట, ఈ వరం నాకు కావాలని. అంతకుముందు లైన్లో అంటున్నాడు ఆత్మవరములను పొందుకొనుడి. ఆత్మ సంబంధమైన వరములను, ఆత్మ సంబంధమైన ఆ ఆత్మలో ఉన్న వరాలన్నీ పొందుకోమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ వరాలన్నీ నీ శరీరంలోకి వస్తాయి. నీ శరీరంలో ఉన్న నీ శరీర క్రియలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ ఆత్మ ఫలాలు, వరాలు కదా, ఆత్మ ఫలాలన్నీ నీలోకి వస్తాయి. ఆ శరీర క్రియలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. హల్లెలూయా. శరీర క్రియలనే శరీరాస, నేత్రాస, జీవకుటం అనే 3 ఉన్నాయి శరీరంలో. దానికి ఈ విశ్వాసం ద్వారా పొందుకోవడం ద్వారా, ఆత్మను పొందుకోవడం ద్వారా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఏమున్నాయి మన శరీరంలో? శరీరాస. దీని బదులు ఏమిస్తున్నాడో తెలుసా? ఆత్మ ద్వారా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ పరిపూర్ణం చేస్తాడంట. అంటే ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లోంచి వాటిని ఎల్లగొట్టి ఆత్మ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో నిన్ను వృద్ధి పొందిస్తుందంట. నిన్ను క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చివేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. 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 చూడండి, ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యగు
కార్యములు చేసే కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన శక్తిని బట్టి అనగా పరిశుద్ధాత్మను బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున కృపావరము క్రీస్తు చెప్పున నేను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని. నువ్వు ఒక్క ఉద్యోగమే చేయవు, ఆ శక్తి వస్తే గనక, ఆ వరం వస్తే గనక సువార్త యొక్క సిలువ భారం కూడా నీ మీదకి వచ్చేస్తుంది. వద్దన్నా మోస్తావు, పరిచర్య చేస్తావు, వచ్చి సంఘంలో ఉన్న పరిచర్య అంతా నువ్వే చేస్తావు వచ్చి. ఆ ఆత్మ వచ్చినప్పుడు నా చిన్నప్పటి నుంచి 5-6 సంవత్సరాలు ఈ వయసు నుంచి కూడా నేనే చచ్చి తుడుస్తాను. మా అమ్మ నన్ను గర్భంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠించేసింది, 6 నెలల్లో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోయా, ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోయా, పడిపోయా. 2007 వరకు అక్కడే ఉన్నా. కానీ 10వ తరగతికి 14 సార్లు బైబిల్ చదివేశాను. హల్లెలూయా. ఎప్పుడు మా అమ్మ ఇదే పని, ఆ సేవకులు నీళ్ళటారా, ఆ సేవకులకి టీ అట్టారా, ఆ సేవకులు కొబ్బరి ఉండబట్టారా, ఇదే చెప్పేది. హల్లెలూయా. ఒకరోజు దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, దేవుని వరం నా మీదకి వచ్చింది, దేవుని యొక్క శక్తి నా మీదకి వచ్చింది. మొత్తం తాగుడు దీగుడు అంత ఎగిరిపోని. హల్లెలూయా. ఇంకా ఎక్కడ ఉన్నది అక్కడ పరికిని బయలుదేరుతున్నాను. మీ అయ్యగారికి కూడా దగ్గర రాను, నిజం చెప్తాను. ఫోన్ చేశారు, నేను ఎందుకు లేండి అన్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా మెసేజ్ వేరే ఉంటుంది. హల్లెలూయా. ఆయన చెప్పాను, రేపు చెప్తానండి దేవుడిని అడిగాను నేను అనుకున్నాను, ప్రభా ఆయన ఫోన్ చేస్తే అప్పుడు నేను వెళ్తా, ఆయన ఫోన్ చేయలేదు అనుకో రేపు వెళ్ళను అనుకున్నాను. హల్లెలూయా. ఆయన ఫోన్ చేసి అయ్యగారు వస్తున్నారండి అన్నాడు. హల్లెలూయా. ఓరు బాబు, ఈయనకి నాకన్నా ఎక్కువ వైరాగ్యం ఉన్నట్టుంది అని ప్రభు నువ్వు వెళ్ళి అక్కడికి అన్నాడు. హల్లెలూయా. ప్రభు ఆత్మ ప్రకారం వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఆయన కాడు మోయటం మొదలుపెట్టాడు. అందుకని యవ్వన కాలం ముందు కాడి మోపినవాడు నేనే. యవ్వన కాలంలో మోపేశాడు అంతే. హల్లెలూయా. ఇక పరిగెడుతూనే ఉన్నాం, రాష్ట్రాలు, జిల్లాలు, భారతదేశం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సువార్త భారం వచ్చేస్తుంది, సిలువ భారం వచ్చేస్తుంది నీ మీదకి, నీ పిల్లల మీదకి వచ్చేస్తుంది. ఉద్యోగాలు చేస్తే ఏమొస్తాయి? నా సాలరీ 2007లో 2004లో ₹1,00,000 ఎన్టీవీలో డైరెక్టర్ని, ఈటీవీలో డైరెక్టర్గా పనిచేశాను. 1 lakh సాలరీ. ఎన్టీవీలో పనిచేసేటప్పుడు 1 lakh, ఈటీవీలో పని 15,000 20,000 2002 2003కి. ఎన్ని పెంటగా ఎంచుకున్నా. దేవుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఒక అరెకరం భూమి అమ్మేసి ఆ ప్రాజెక్ట్ చేశాను. సర్వోన్నతిని సత్య సంపద అని ఉంటుంది, మీరు చూడవచ్చు. దాంట్లో నిబంధన మంచం ఎక్కడ దొరికింది, నోవహు ఎక్కడ దొరికింది, సొదొమ పట్టణం ఎక్కడ పట్టిన అన్నీ నేనే చేశాను. ఇవన్నీ ఆస్తిని కూడా అమ్మే పడేస్తా. పెంటగా ఎంచుకున్నా. ప్రభు ప్రత్యక్షత ఇవ్వడం మొదలుపెట్టాడు, ప్రభు మాట్లాడుతూ మొదలుపెట్టాడు, ప్రభుకు స్వరం వినటం మొదలుపెట్టాం, ప్రభు యొక్క కృప దొరకడం ప్రభు యొక్క ముఖం దొరకడం మొదలుపెట్టింది, ప్రభు యొక్క సువాసన అందడం మొదలుపెట్టింది. నీ పిల్లలకి అది కావాలి, ఎంత దినాల్లో నీ కుటుంబానికి అది కావాలి. అందుకే ఆయన వరములో అవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. ఆ వరము పేరు పరిశుద్ధాత్మ. ఆ ఆత్మనివ్వడానికి ఆయన నిలువెల్లా గాయాలై పొడిపించబడి, మేకులతో కొట్టబడి, ముండ్ల కిరీటంతో కొట్టబడి ఆ ఆత్మను మన కొరకు తండ్రికి అప్పచెప్పాడు. ఆ ఆత్మ పేరు వరము. ఆ వరము పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలోనికి వచ్చింది. ఆ వరాన్ని మనకిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గనక ఆత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తే నువ్వు ఎవరిని కంటావంటే యేసు నీలో వస్తాడు. యేసు నువ్వు కంటం మొదలు పెడతావు. యేసు యొక్క సువార్తను కంటావు, యేసు యొక్క సువార్త భారాన్ని కంటావు, యేసు యొక్క ఆత్మల పంటను కంటావు, యేసు యొక్క పరిశుద్ధతను కంటావు, యేసు యొక్క సమాధానాన్ని కంటావు, యేసు యొక్క నీతిని కంటావు. అదే క్రిస్మస్, నాకు తెలిసిన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డలని మీ సేవకి ఇవ్వండి. మా అమ్మ ఇచ్చేసింది, ఇప్పుడు లేదు, పరలోకం ఉంది. వెళ్ళొచ్చాను ఒకసారి, మొన్న వెళ్ళి వచ్చాను. హల్లెలూయా. ఆ వరము కొరకు ప్రయాసపడ్డాను. నాకు 2 కుమారులు, 3 ఇస్తాను, 2 ఇచ్చాడు. ఇద్దరికి పేర్లు కూడా పెట్టేశాడు. పలానా ఓడి పేరు జెర్మియా పాల్, పలానా ఓడి పేరు ఎలైజా అని చెప్పేశాడు దేవుడు. 7 సంవత్సరాల తర్వాత ఇస్తా అన్నాడు. అందరూ అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆత్మ వరం పనిచేస్తుంది, మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడుతుంది.
గుసగుసలాడుతుంది రాత్రి నన్ను పడుకున్నప్పుడు వచ్చి. యోబు చెప్తాడు, ఎవడో ఒకడు నరస్వరూపముతో వచ్చి నా చెవి దగ్గర గుసగుసలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ ఈ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక, యవన బిడ్డల మీద దిగి వచ్చునుగాక, ముసలి వారి మీద దిగి వచ్చునుగాక, వారి కలలు కందురుగాక, ఆ కృప వారికి దొరుకునుగాక. ఈ సంఘానికి సువార్త భారము, సువార్త శక్తి భారము వచ్చునుగాక యేసు నామములో. ఆ ఆత్మ అట్లాంటి శక్తిని, అట్లాంటి సువార్త శక్తిని మన భుజముల మీద మోపుతుందా. దేవుడు కార్యగా తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పిన నేను ఆ సువార్తకు పరిచారకుని పరిచర్య చేస్తున్నాను. ఆ సువార్తని అంటున్నాడు. హల్లెలూయా. 14 పత్రికలు రాసిన వాడు పరిచర్య చేస్తున్నాడు, మనం చేయలేకపోతున్నాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరి వచనం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, పరిశుద్ధాత్మ వస్తే వరాలు వచ్చేస్తాను కదా, ఆ వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు, ఆ వరము కనుక నీలో వస్తే ఇతరులు నీ మాటను బట్టి, నీకున్న శక్తిని బట్టి ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటకు, అంటే అన్యులందరూ నీ విశ్వాసాన్ని బట్టి పాలివారగుటకు అనునది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ఆ వరం వస్తే అన్ని జనులు నేను వెంబడించడం మొదలు పెడతారు. ఆ శక్తి నీలోకి వస్తే, ఆ కృప నీలోకి వస్తే, ఆ జ్ఞానము నీలోకి వస్తే, ఆ పరిచయం నీకు వస్తే, ఆ దీనత్వం వస్తే, ఆ సన్నిధిలో ఉండే ప్రార్థనా శక్తి నీకు వస్తే, ఉపవాసం ఉండేది నీకు వస్తే, సువార్త ప్రకటించే శక్తి నీకు వస్తే అన్ని జనుల్ని విశ్వాసంలో పాలుభాగస్తులైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో నీలో కలిసిపోతారు వచ్చి. అప్పుడు వాళ్ళు కూడా ఆ కృపావరాన్ని పొందుకుని విశ్వాసంలో వృద్ధి పొంది పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. కాబట్టి లేచి నిలబడదాం. ఆ వరం కొరకు, ఆ శక్తి కొరకు, ఆ జ్ఞానము కొరకు, ఆ సిలువ కొరకు 2 నిమిషాలు హృదయపూర్వకంగా. అంత జ్ఞానులే మోకరించారంట, సాష్టాంగ నమస్కారపడ్డారంట. అన్నీ పక్కన పెట్టే 2 నిమిషాలు నీ చేతుల పైకి ఎత్తు. అయ్యా, ఈ దేహాన్ని నీకు అప్పు చెప్తున్నానయ్యా. అయ్యా, ఆ శక్తి నాకు కావాలి ప్రభా, ఆ వరము నాకు కావాలయ్యా. అయ్యా, ఆ శక్తి నా బిడ్డల మీదకి కావాలయ్యా, నా కుటుంబం మీదకి కావాలయ్యా, నా సంఘం మీద కావాలయ్యా, నా సేవ మీద కావాలయ్యా. మమ్మల్ని దాటిపోకేసయ్యా. అందుకొరకే నువ్వు మరణించావు, అందుకొరకే నువ్వు పుట్టి ఉన్నావు. ఆ వరాన్ని, ఆ ఆత్మ అనే వరాన్ని సిలువలో చివరి మాట చెప్పి, తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అనగా ఆ వరమును, ఆ పరిశుద్ధాత్మను అప్పచెప్పి ఆయన ప్రాణము విడిచినంది. ఆ ప్రాణం విడవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం నీ మీదకి ఆ ఆత్మను పంపటానికి. అయ్యా, ఎవరి బిడ్డల కాంచి ముసలివారి వరకు కన్నులు మూసుకుని, ప్రభా ఆ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, ఆ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా, ఆ వరముతో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా, మా హృదయం మీకు ఇచ్చేస్తున్నానయ్యా, మా ప్రాణం మీకు ఇచ్చేస్తున్నామయ్యా, మా శరీరం మీకు ఇచ్చేస్తున్నామయ్యా. ఇదే మా దగ్గర ఉన్న గిఫ్ట్ ప్రభా, ఇదే మా దగ్గర ఉన్న బహుమానం కదా ప్రభా. అయ్యా, మా దగ్గర ఏమీ లేదు ప్రభా, అవి ఉన్న అవి పెంటతో సమానంగా పౌలించుకున్నాడు కాబట్టి మేము కూడా వాటిని పెంటగా పెంచి ఇదిగో మా దేహాన్ని మీకు ఇచ్చేస్తున్నామయ్యా. మీరు రండి ప్రభా, మా దేహాల్లోనికి మీరు రండి అయ్యా, ఆత్మగా వచ్చి నివసించండి అయ్యా. జ్ఞానముగా, వివేచనగా, బుద్ధిగా, తెలివిగా, పరిశుద్ధిగా, నీతిగా, యథార్థంగా వచ్చి మాలో నివసించండి. మీ వరమును మాకు అనుగ్రహించండి. నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని మార్చండి. మా విశ్వాసమును చుట్టి మాలో ఉన్న వరాలని చూసి, మాలో ఉన్న ప్రార్థన చూసి, మాలో ఉన్న పరిచర్యను చూసి, మాలో ఉన్న సేవ పిలుపును చూసి అన్య జనులు సైతం ఆకర్షించేలాగా ప్రభు మా పిల్లల్ని అటువంటి సేవకులుగా తయారు చేయండి ప్రభా. మా పిల్లల్ని అటువంటి ఆత్మపూర్ణులుగా తయారు చేయండి ప్రభా. మా పిల్లల్ని అటువంటి అభిషేకం ఇవ్వండి ప్రభా. మా పిల్లలకి అటువంటి బుద్ధి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మా పిల్లల్లో ఆ పౌలు పుట్టునుగాక, ఆ పేతురు వచ్చునుగాక, ఆ అపోస్తులు రైజ్ అవుదురుగాక యేసు నామములో. ఈ అంత్య దినాల్లో ఏమున్నా లేకున్నా ప్రభా, ఆ ఆత్మ కావాలయ్యా, ఆ శక్తి కావాలయ్యా, ఆ బలము కావాలయ్యా, ఆ సన్నిధి కావాలయ్యా, ఆ అభిషేకం కావాలయ్యా. ఆత్మదేవా, మా కుటుంబం మీదకి రండి. అందుకనే నువ్వు పుట్టింది ప్రభా ఆత్మతోటి. అందుకనే ప్రభా ఆత్మను అప్పచెప్పావు. అందుకనే ప్రభా ఆత్మను మరలా కుమ్మరిస్తున్నావు. ఆ వరం మాకు కావాలయ్యా, ఆ
ఆ వరం మాకు కావాలయ్యా, మా బిడ్డల మీద కావాలయ్యా, మా సార్వత్రిక సంఘాల మీద కావాలయ్యా, మా సార్వత్రిక సంఘాల మీద కావాలయ్యా, మా సంఘం మీద కావాలయ్యా. ఆత్మశక్తితో మమ్మల్ని, మా కుటుంబాలను నింపి నీ రాకడ సమీపిస్తుండగా శరీర క్రియలు మేము ఆత్మ ద్వారా చంపి నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని మార్చమని ఆ పరిశుద్ధాత్మ శక్తి వరము ఇదిగో ఏకీభించిన బిడ్డలందరిలోనికి ప్రభా, చేతులెత్తిన బిడ్డలందరిలోనికి, వారి కుటుంబాల్లోనికి, వారి యజమాని కానించి వారి బిడ్డల వరకు, వారి సంతానం, వారి గర్భఫలాలందరూ ఆ పరిశుద్ధాత్మతో నింపబడి నిజమైన క్రిస్మస్లోనికి వచ్చుదురుగా. కానీ ఆ కృపా వరమును దానముగా ఇచ్చానన్న ప్రభా, ఆ ఆత్మవరమును ఈ బిడ్డలకి, నాకు, మాకు, మా అందరికీ ఆత్మవరమును దానముగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నిండారులుగా మమ్మల్ని, మా సంఘాలని, సర్వలోకానికి, నేను సర్వ సృష్టికి, ఈ ప్రాంతమంతా, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జనులందరినీ పట్టుకునే శక్తిమంతులుగా, విశ్వాసవీరులుగా, పరిచారకులుగా, పరిచర్య చేసేవారుగా, సహకరించే వారులుగా మమ్మల్ని మార్చివేయమని మీ పాద పద్మములకే మోకరించి మా ప్రాణాత్మ దేహ శరీరమును సమర్పించి ఆ పరిశుద్ధాత్మ వరమును పొందుకొని ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ వరమును అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. అట్టి కృప మీకు దొరుకునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ, సమస్త మహిమ కలుగునుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.